ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మని ప్రవచనం, ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. ఆమెన్. ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవులందరికీ శుభదినము, విశ్రాంతి దినము, ఆదివారము ఆరాధన. ఈరోజు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ కూడా సంతోషకరమైనటువంటి దినము. ఈరోజు తల్లి శ్రీసభ 21వ సామాన్య ఆదివారమును కొనియాడుతుంది. ఈరోజు 3 పట్టణాలు ఉంటాయి. మొదటి పట్టణము యెషయా గ్రంథము 22వ అధ్యాయము వచనం 19 నుంచి 23వ వచనం వరకు. రెండవ పట్టణము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 33 నుంచి 36వ వచనం వరకు. సువార్త పట్టణం మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 20 వచనం వరకు. ముందుగా సువార్త పట్టణం చదువుకుని తదుపరి ధ్యానించుకుందాం. ఏలిన వారు మీతోనుందురుగాక, మీ ఆత్మతోనుందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము, ఏలిన వారా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 16వ అధ్యాయము వచనములు 13 నుంచి 20 వచనం వరకు. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరిని భావించున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు కొందరు బాప్తిస్మ యోహాను అని, కొందరు ఏలియా అని, మరికొందరు ఇర్మియా లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనా పుత్రుడగు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రే కాని రక్త మాంసములు కావు. నీవు పేతురువు. ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను. నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందు బంధింపబడును. భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును. ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితో చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను. ఇది క్రీస్తు నాథుని యొక్క రక్షణ సుశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈ సుశేష వాక్యముల ద్వారా మన పాపలు మన్నింపడుగాక. ఆమేన్. ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవునికి అత్యంత విలువైన బిడ్డలారా, మరి ఈరోజు ముందుగా సువార్త పట్టణంలో ధ్యానించుకుందాం. ఈరోజు సువార్త పట్టణంలో ఏమి రాయబడిందంటే, యేసు ప్రభు వారు ఫిలిప్పు కైసరియా ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఒక 5 గ్రూపుల వారు కనబడుతున్నారు. యూదులున్నారు, 2 ఇశ్రాయేలు ప్రజలున్నారు, అక్కడ ధర్మశాస్త్ర బోధకులు ఉన్నారు, సద్దూకీయులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. యేసు ప్రభు ఫిలిప్పు కైసరియా ప్రాంతానికి వెళ్ళినప్పుడు 5 గ్రూపుల వారు అక్కడ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు తన శిష్యులను పిలిచి, ఇక్కడున్న ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు అని యేసు ప్రభు వారు తన శిష్యుల్ని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, కొందరు బాప్తిస్మ యోహానని, ఇర్మియా అని, ఏలియా అని,
ప్రవక్తల్లో ఒకడని వాళ్ళు భావిస్తున్నారు అని శిష్యులు యేసు ప్రభుకు సమాధానం ఇచ్చారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు అపోస్తుల్లో 12 మంది శిష్యుల్లో మొదటివాడైనటువంటి పేతురు ఏమంటున్నాడంటే, నీవు సజీవుడువైన దేవుని కుమారుడవు అని జవాబిచ్చాడు పేతురు గారు. ఎప్పుడైతే జవాబిచ్చాడో యేసుప్రభు ఏమన్నాడంటే, నీవు ధన్యుడవు, దీనిని గురించి నీకు తెలియపరిచింది నా తండ్రి తప్ప ఈ లోకంలో ఎవరో తెలియచేయలేరు నీకు. కాబట్టి యోనాపుత్రుడ సీమోను, నీవు రాయివి, నీ మీద నా సంఘమును కట్టెదను, నరక శక్తులు దీన్ని జయింపజాలవు. భూలోకములో దేని బంధిస్తావో పరలోకములో కూడా అది బంధింపబడతాయి. నువ్వు పరలోకము దేని బంధిస్తా భూలోకమునందు కూడా బంధింపబడతా అని చెప్పి పరలోక రాజ్యపు తాళపు చేతుడు పేతురు గారికి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఫిలిప్పు కైసర ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడున్న ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారన్నప్పుడు ఆ శిష్యులు ఏమంటున్నారంటే, బాప్తిసహాన యోహానని కొందరు అంటున్నారు, ఇర్మియాని కొందరు అంటున్నారు, ఏలియాని కొందరు అంటున్నారు, ప్రవక్తల్లో ఒకడని అంటున్నారు. అంటే ప్రియులారా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆయన చేసే అద్భుతాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన కుంటివారిని స్వస్థపరిచాడు, వాళ్ళు నడవగలుగుతున్నారు. గుడ్డి వారికి చూపునిచ్చాడు, వాళ్ళు చూడగలుగుతున్నారు. మోగవారు మాట్లాడుతున్నారు. అంటే మోగవారు మాట్లాడుతున్నారంటే మోగున్నవారు మాట్లాడడానికి లేని సందర్భంలో దేవుడు శక్తినిచ్చి మోగవారు మాట్లాడడానికి వాళ్ళు అభిషేకించాడు, స్వస్థపరిచాడు. కుంటివారు నడుస్తున్నారు, చనిపోయిన వారు లేపుతున్నాడు. అయితే ఈయన ఎవరై ఉంటారు? బాప్తిస్మ యోహానే అంటారా, ఇర్మియా అంటాడా, ఏలియా ఉంటారా, ఇక ప్రవక్తలు ఎవరై ఉంటారు అని అక్కడ ప్రజలందరూ కూడా సతమతం అవుతున్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా యేసు ప్రభువారు లోకములో ఉన్న ప్రజలు రక్షించడానికి తండ్రి దేవుడు, యెహోవా దేవుడు, యావే దేవుడు ఈ లోకానికి దేవుని కుమారుడు యేసు ప్రభువారిని పంపించాడండి. ఎందుకంటే మానవులందరినీ రక్షించడానికి, పాపయూబులో కూరుకుపోయినటువంటి వారిని పైకి లేవనెత్తి వాళ్ళకి దేవుని యొక్క అత్యకృత్యములు చూపించి వాళ్ళని బాగు చేసి వాళ్ళకి మంచి చేసి వాళ్లకు పరిశుద్ధ లేఖనాలు బోధించి ఈ సత్యాలు వాళ్ళు తెలుసుకుని పరలోక రాజ్యం వస్తారన్న ఉద్దేశంతో దేవుడే పాపులు రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారని చెప్పి యేసు ప్రభు అడుగుతున్నారండి. అయితే ప్రియులారా, నీకు కూడా ఒక ప్రశ్న ఏమిటంటే, నీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఒక విశ్వాసిగా, ఒక బోధకుడుగా, ఒక సేవకుడుగా, ఒక అపోస్తలుడుగా, ఒక యాజకుడుగా, ఒక గురువుగా, ఒక ఉపదేశకుడుగా, ఒక బిషప్పుగా, ఒక పోపుగా, ఒక కార్డినల్గా నీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని యేసు ప్రభు మనల్ని కూడా ప్రశ్నించవచ్చు. మనం చేసే ప్రతి కార్యము దేవుని నుండి రావాలి, దేవుని నేర్చుకోవాలి, దేవుడు చెప్పింది చెయ్యాలి.
అందుకని పరలోకమందు నీ చిత్తం నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. దేవుని చిత్తం పరలోకమందు నెరవేరినట్లుగా భూలోకమందు నెరవేరాలంటే ఆయన ఎన్నుకోబడిన అపోస్తుల ద్వారా ఈ సత్యాన్ని భూలోక ప్రజలకు తెలియజేస్తున్నాడండి. నీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, నీ కుటుంబం వాళ్ళు ఏమనుకుంటున్నారు, నీ బంధువులు ఏమనుకుంటున్నారు, నీ ఊర్లో నీ గురించి ఏమనుకుంటున్నారు? మంచివాడు అనుకుంటున్నారా, చెడ్డవారు అనుకుంటున్నారా, దొంగవాడు అనుకుంటున్నాడా, దొంగవాడు అనుకుంటున్నారా, మోసగాడు అనుకుంటున్నారా, వ్యభిచారి అనుకుంటున్నారా, ఎదుటి వాళ్ళు ఆశించేవాడు అనుకుంటున్నారా? నువ్వు చేసే కార్యమును బట్టి, అందుకని వాని క్రియలను బట్టి దేవుడు వానికి ప్రతిఫలం ఇస్తాడండి. నువ్వు చేసే దాన్ని బట్టి మంచి పనులు చేస్తే మంచివాడని చెప్పుకుంటారు, చెడ్డ పనులు చేస్తే చెడ్డవాడు అని చెప్పుకుంటారు. నువ్వు ఎలాంటి వాడు అని దేవుడు గుర్తించాలి. దేవునికి ఇష్టమైన పనులు చేయాలి, దేవునికి ఇష్టమైన పని చేయాలి. అందుకని మహోన్నత స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన వారికి సమాధానం కలుగును. ఎవరి ఇష్టమో ఆయనకి, దేవుడికి ఎవరిష్టమో దేవుడి పనులు చేసేవాడికి, మంచి చేసేవాడు దేవునికి ఇష్టం. దేవుని మాట వినేవాడు దేవునికి ఇష్టం. దేవుని ఆజ్ఞలు పాటించేవాడు దేవునికి ఇష్టం. నీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇక్కడ శిష్యులను అడుగుతున్నారు యేసు ప్రభు వారు, నా గురించి మీరేమనుకుంటున్నారు? నాతో ఉన్నటువంటి వారు మీరు, నాతో సహవాసం చేస్తున్నటువంటి వారు మీరు, నా బోధలు విన్నటువంటి వారు మీరు, నా అద్భుతాలు చూసినటువంటి వారు మీరు, నా ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు చూసినటువంటి వారు మీరు, అయితే నా గురించి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు యోనా పుత్రుడైన సీమోను, నువ్వు సజీవుడు అని దేవుని కుమారుడు అంటున్నాడండి. యేసు దేవుని కుమారుడు, సజీవుడైన దేవుడు కుమారుడైన, మనం రక్షించడానికి, మనం బ్రతికించడానికి, మన పాపములు తన రక్తంలో కడిగి శుద్ధీకరించి పరలోక రాజ్యంలో చేర్చడానికి వచ్చినటువంటి ఏకైక దేవుడు యేసు ప్రభు. పేతురు అంటున్నాడు, నువ్వు సజీవుడైన దేవుడు కుమారుడు అయ్యా అంటున్నాడు. పేతురు ఈ మాటలు తెలియపరిచింది నా పరలోకం నా తండ్రి తప్ప నీ రక్త మాంసములు అంటే మానవులు ఎవరు కూడా తెలియపరచలేరు. పేతురు, నువ్వు రాయు, నీ మీద నా సంఘమును కట్టెదను. ఆ సంఘమేది? మొదటి సంఘమేది? మొదటి సంఘం దేవుడు పేతురు అనే రాయి మీద కట్టాడండి. యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు ఈ భూలోకం ఉన్నప్పుడు యోధా సైనికులు యేసు ప్రభు వారిని పట్టి ముండకిరటి కొట్టి, కొరడాలతో కొట్టి, మరి ముఖం మీద కాంట్రాక్ట్ చూచి పిడికలు గుద్ది కొట్టుకుంటూ గొలుగుతా స్థలాన్ని తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ యేసు ప్రభు వారిని సిలివేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏలి ఏలి లామా శబక్తా అని చెప్పి బిగ్గరగా కేకబెట్టి ప్రాణం వదిలిపెట్టాడండి. శుక్రవారం రోజుని చనిపోతే ఆ రోజు సాయంత్రము 6 దాటిందంటే యూదులకి సబ్బాదినం కాబట్టి 6 గంటల ముందే శిలువను దింపేసేసి యేసు ప్రభు సమాధి చేశారు. 3వ రోజు తిరిగి లేసినటువంటి సజీవుడైన దేవుడు, లోకరక్షకుడు యేసు ప్రభు వారు ఆయన పరలోకం వెళ్ళి 3వ రోజు పరలోకానికి వెళ్ళి ఇప్పుడు పరలోక రాజ్యంలో దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడండి ఆయన. అయితే ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఆ కుడిపార్శ్వమున ఉన్న దేవుని దగ్గరికి నీవు కూడా వెళ్ళాలి, నేను కూడా వెళ్ళాలి, అందరం వెళ్ళాలని దేవుడు ఒక మాదిరి చూపించి పరలోక రాజ్యం దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడండి. తర్వాత యేసు ప్రభు శిష్యులు మాత్రం ఉన్నారు, యేసు ప్రభు తల్లి మరియమ్మ గారు ఉన్నారు. ఆ సందర్భంలో అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 14వ
వచనం చూసినట్లయితే వీరితో పాటు కొందరు స్త్రీలు యేసు తల్లి మరియమ్మ ఆయన సోదరులు ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయిచుండిరి. యేసు ప్రభువు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మరియమ్మ గారు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఎడతెగ ప్రార్థన చేస్తూ తర్వాత దేవుడు ప్రేరేపించిన రీతిలో మరీ తల్లి ఈ క్రైస్తవ సమాజము ఇక్కడితో ఆగిపోకూడదు, అంతమైపోకూడదు, దీన్ని పునర్నిర్మించాలని చెప్పి అపోస్తలులలో 12 మంది శిష్యులు పెద్దవాడైన పేతురు గారిని పిలిచి, పేతురు ఇక్కడ మన చదవని లేఖనంలో మత్తయి సువార్తలో చూస్తున్నాం 16వ అధ్యాయంలో 18 చూసినట్లు నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించేదను, నరక శక్తులు దీన్ని జయింపజాలవు అని చెప్పి పరలోక రాజ్యపు తాళపు చేతులు పేతురు గారికి ఇచ్చాడండి. భూలోకమందు నువ్వు దేన్ని బంధిస్తావో పరలోకమందు కూడా బంధింపబడును. అలాగే పరలోకమందు దేన్ని బంధిస్తావో భూలోకమందు అది బంధింపబడిన పరలోక రాజ్యపు తాళపు చేతులు యేసు బతికుండగానే అప్పచెప్పాడు, అధికారాన్ని ఇచ్చాడు. అదే మాటల్ని మరి తల్లి గుర్తించి పేతురు గారిని పిలిచి పేతురు గారిని కూడా పేతురు గారిని పిలిచి పేతురు గారు ఎప్పుడు పేతురు పిలిచి నీకు అధికారాన్ని అప్పచెప్పుతున్నానని చెప్పి మరి తల్లి అపోస్తలులు అందరితో కలిసి మాట్లాడి ఆ పేతురు గారికి మరి శ్రీసభ అధ్యక్షుడుగా మొదటి పోపు గారుగా ఆయన ప్రకటించి మరి కథోలిక శ్రీసభ అధ్యక్షుడుగా ప్రధాన కాపరిగా పోపు గారిగా మొదటి పోపుగా ఆయన నిర్మించారు. తర్వాత ఆయన మరణించిన తర్వాత ఆయన సమాధి మీద సంగట్టారు. రోమా సామ్రాజ్యంలో ఎవరైతే తిరస్కరించారో అదే రోములో కథోలిక శ్రీసభను నిర్మించారు పేతురు గారు సమాధి మీద, పేతురు గారి మీద. కాబట్టి అందుకనే మొట్టమొదటి క్రైస్తవ సంఘము కథోలిక సంఘము. తర్వాత దాంట్లో మార్టిన్ లూథరన్ గారు ఉన్నారు. తర్వాత కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి, అక్కడ చాలా గొడవలు జరిగాయి. తర్వాత మార్టిన్ లూథరన్ గారు బయటకు వచ్చేసి ప్రొటెస్టెంట్ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ప్రొటెస్టెంట్ సంఘాన్ని ఇప్పుడు మార్టిన్ లూథరన్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి మొదటి పోపు గారు ఆయన చనిపోయిన తర్వాత కథోలిక మొదటి సంఘం పేతురు గారి మీద నిర్మించబడింది. యేసు ప్రభువు వారు మొట్టమొదటి శిష్యుడికి పరలోక రాజ్యపు తాళపు చేతులు అప్పగించాడు. నీ భూలోకమందు దేన్ని విప్పుతావో పరలోకమందు కూడా ఇప్పబడతాయి. భూలోకమందు దేన్ని బంధిస్తావో పరలోకమందు కూడా అది బంధిస్తాయి. సర్వాధికారాన్ని పేతురు గారికి ఇచ్చాడండి. పాప క్షమించే అధికారం ఇచ్చాడండి. అందుకనే యోహాను సువార్త మనం చూస్తున్నాము 20వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే మీరు ఎవరి పాపములను క్షమించిన ఎడల అవి క్షమింపబడును, మీరు ఎవరి పాపములను క్షమింపని ఎడల అవి క్షమింపబడు. మీరు ఎవరి పాపాలతో క్షమిస్తారో ఆ పాపాలు క్షమించబడతాయి, మీరు ఎవరి పాపాలు క్షమించరో ఆ పాపాలు క్షమించబడవు అని ఇక్కడ పాప సంకీర్తనము చేయించుకోవడానికి అధికారం ఇచ్చాడు దేవుడు. అందుకని ఈనాడు కథోలిక స్త్రీ సభలో గురువులు పాప సంకీర్తనము చేయమంటూ ఉంటారు. మన పాపాలు వారి చెవిలో చెప్పడం జరుగుతుంది. మనం ఏ పాపాలు చేస్తున్నామో ఆ పాపాలు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఆ గురువులు బిషప్ గారి చెవిలో పాపాలు ఒప్పుకుంటారు. బిషప్ గారు కార్డినల్ దగ్గర పాప సంగం చేస్తారు. కార్డినల్ పోపు గారి దగ్గర పాప సంగం చేస్తారు. పోపు గారు మరి అక్కడున్న అధికారి దగ్గర ప్రధాన
మా పెద్ద అధికారి ఎవరైతే ఉంటారో అక్కడ పాప సంగతి చేస్తారు. ప్రతి ఒక్కరూ పాప సంగీతం చేయాలి. వారు పాపాలు క్షమిస్తే, ఇక్కడ క్షమిస్తే పరలోకమందు క్షమింపబడతాయి. ఇక్కడ నీ పాపాలు క్షమించలేదంటే పరలోకమందు కూడా క్షమింపబడవు. ఇక్కడ నువ్వు పాపాలు ఒప్పుకోవాలి, దేవుని దగ్గర, గురువుల దగ్గర ఒప్పుకోవాలి. నీ పాపాలు గురువుల దగ్గర ఒప్పుకుంటే దేవుని దగ్గర ఒప్పుకున్నట్లే. ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ నేను మీకు సర్వాధికారం ఇస్తాను. మీరు ఎవరి పాపాలైతే క్షమిస్తారో అవి క్షమింపబడతాయి, మీరు ఎవరి పాపాలు క్షమించారో ఆ క్షమింపబడవని చెప్పి సర్వాధికారాన్ని గురువులకు ఇచ్చాడు. అక్కడ పాప సంకీర్తనము, పాపాలు క్షమించే అధికారం వాళ్ళకి ఇచ్చాడు గురువులకి. అందుకనే మరి దేవుడు పరలోకం డైరెక్ట్గా క్షమించడు, ఇక్కడ గురువుల ద్వారా, అని ఇక్కడ తన ఎన్నుకబడి అపోస్తుల ద్వారా ఆ పాపాలు క్షమించబడుతున్నాయి. అందుకని పరలోక రాజ్యపు తాళపు చేతులు ఆయనకి ఇచ్చి నువ్వు ఎవరి పాపాలు క్షమిస్తావో అవి క్షమింపబడతాయి. ఈ భూలోకం దేన్ని బంధిస్తావో, ఈ భూలోకం పాపాలు క్షమించలేదనుకోండి అవి క్షమింపబడవు అంటే నీవు వారి దగ్గర పాప సంకీర్తన చేయాలి. నువ్వు అబద్ధం ఆడేవనుకో క్షమింపబడవు. ఉన్నట్టు పాప సంకీర్తన చేయాలి. ఉన్నది ఉన్నట్టుగా, లేనిది ఉన్నట్టుగా నువ్వు ఏం పాపాలు చేస్తున్నావో ఆ పాపాల గురించి అక్కడ గురువు దగ్గర చెప్పాలి. అప్పుడే క్షమింపబడతాయి. వాళ్ళు క్షమించలేదంటే నీ పాపాలు క్షమింపబడవు. నువ్వు పాపిగానే వస్తావు, పాపిగానే మరణిస్తావు, పరలోక రాజ్యము చేరు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు సువార్త పట్టణంలో యేసు ప్రభువు చెప్పిన విధముగా నీ గురించి నా గురించి భూలోకంలో ఏమనుకుంటున్నారు? మంచివాడిని పిలిపించుకోవాలి. ఒక సేవకుడు అయినా, ఒక విశ్వాసి అయినా, ఎవరైనప్పుడు కూడా నువ్వు మంచివాడిని పిలిపించుకుంటే నువ్వు పరలోక రాజ్యంలో మంచివాడిగా పిలువబడతావు. ఈ భూలోకని పాపాలు క్షమించమని దేవుని సన్నిధి అడిగితే పరలోకమందులు కూడా దేవుడు క్షమిస్తాడు, నిన్ను పరలోకంలో చేర్చుకుంటాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క పరిశుద్ధమైన సమయంలో మరి మొదటి పట్ల చూసినట్లయితే, మొదటి పట్టణము ఇక్కడ యెషయా గ్రంథంలో చూస్తున్నాము. యెషయా గ్రంథంలో 22వ అధ్యాయము 19వ వచనం చూస్తున్నాం. ఇక్కడ 20వ అధ్యాయం 19వ వచనం కానీ చూసినట్లయితే, ఇక్కడ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆనాటి కాలంలో మనము సమూయేలు మొదటి గ్రంథంలో చూసినట్లయితే, సమూయేలు మొట్టమొదటి న్యాయాధిపతి ప్రవక్త ఉన్న సందర్భాల్లో ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు తీర్పు తీర్చేవాడు సమూయేలు. ఆమె క్రమేణ వృద్ధాప్యపు కళ్ళు మసకబారినప్పుడు, కళ్ళు కనిపించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారు? మాకు రాజు కావాలని చెప్పారు. రాజు కావాలని చెప్పినప్పుడు రాజు వల్ల మీకు అనర్థాలు వస్తాయని చెప్పాడు సమూయేలుకి 2 కొడుకులు. పెద్దవాని పేరేమో యావేలు, చిన్నవాని పేరేమో అబియా. వీళ్ళిద్దరికి కూడా తండ్రి బుద్ధులు అబ్బలే. ఇప్పుడు మనం అనుకుంటాం తండ్రి సేవకుడు అయితే కొడుకు కూడా సేవకుడు అవ్వాలని చెప్పి అనుకుంటూ ఉంటాం. తండ్రి ఏది చేస్తే కొడుకు కూడా అలాగ అవ్వాలని అనుకుంటూ ఉంటాం. అలాగ అవ్వాలని లేదు అక్కడ. ఇప్పుడు తండ్రి విశ్వాస సేవ చేస్తున్నాడు అంటే, ఒక సేవకుడు అంటే కొడుకు కూడా సేవకుడు అవ్వాలంటే తండ్రి ఏం చేస్తున్నాడు అదే చేస్తే సేవకుడు అవుతాడు. మరి తండ్రి చేస్తున్నప్పుడు తండ్రి మాట వినిపించుకోకుండా కొడుకుకో ఏదైనా వేరే పని చేస్తే తండ్రి బుద్ధులు రాకపోతే మరి కొడుక్కి తండ్రి బుద్ధి రాలేదని చెప్పి చాలా మంది హేళన చేస్తూ ఉంటారు. అలాగే సమూయేలు ప్రవక్త న్యాయాధిపతి అనేటువంటి సమూయేలు కొడుకులు ఇద్దరు కూడా అబియా మరి యావేలు, 2 కొడుకులకు తండ్రి బుద్ధులు అబ్బలేదు వాళ్ళని రాజుగా చేయడానికి. అయితే ఆనాటి కాలంలో మాకు రాజు కావాలన్నప్పుడు సౌలు రాజుని అభిషేకిస్తారన్నమాట. సౌలు రాజు అభిషేకిస్తున్న తర్వాత సౌలు రాజు యొక్క పరిపాలన సరిగ్గా లేకపోవడం వల్ల సౌలు రాజును కూడా ఏం చేస్తారో, సౌలు రాజు కూడా దేవుడు అన్నాడు, అతను కూడా తొలగించమని చెప్పాడు. మరి ఇంకెవరిని ఎక్కించాలి ప్రభువా, మరి రాజ్య సింహాసనం ఎవరిని ఎక్కించాలంటే అప్పుడు ఏసాయికి 8 మంది కొడుకులు ఉన్నారు. ఆ కొడుకులు ఒకరిని తీసుకొచ్చి రాజుగా అభిషేకించినప్పుడు ఇక్కడ సమూయేలు దేవుని సన్నిధి తీసుకొచ్చాడు. దేవుని సమ్ముఖానికి మొదటి వాడిని తీసుకొచ్చాడు. ఇతడు కాదంటాడు.
రెండవని తీసుకొచ్చారు. ఎందుకు? రాజుగా అభిషేకించడానికి. సౌలు బదులు రాజుగా అభిషేకించడానికే ఒక్కొక్కరిని తీసుకొస్తున్నారన్నమాట. మొదటివాడిని తీసుకొచ్చారు, ఇతడు కాదన్నాడు. రెండవని తీసుకొచ్చారు, ఇతడు కాదన్నాడు. మూడవని తీసుకొచ్చి ఇతడు కాదన్నాడు. నాలుగవని తీసుకొచ్చి అతడు కాదన్నాడు. ఐదవని తీసుకొచ్చి అతడు కాదన్నాడు. ఆరవని తీసుకొచ్చాడు, అతడు కాదు. మరి ఇంకెవరున్నారయ్యా? ఇంకొకడు ఉన్నాడండి. ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాస్తున్నాడు. వాడు 12 సంవత్సరాల కుర్రాడు. ఆ గొర్రెలు కాస్తున్నాడు అంటే ఆయన తీసుకురమ్మని చెప్పారు. ఆయన తీసుకురమ్మని చెప్తే అందరూ ఆశ్చర్యపోతున్నారు. వీడు చిన్న కుర్రాడు, వీళ్ళ అన్నదమ్ములు 7 ఉన్నారు కదా, వాళ్ళ బలమైన ఉన్నారు కదా, శక్తి కలిగిన ఉన్నారు కదా, వాళ్ళ రాజుని చేయొచ్చు కదా. ఈ చిన్న కుర్రాడికి ఏం తెలుసు? చిన్న కుర్రాడు రాజుగా అభిషేకం అని దేవుడు చెప్తే ఎలా చేస్తాడో అని చెప్పి అనుకున్నారు. కానీ అక్కడ దేవుడు ఏమన్నాడా? ఆ కుర్రవాడినే దావీదు రాజుని దేవుడు అభిషేకించాడు. మరి అదే విధముగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు యెషయా గ్రంథం 22వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ నేను నిన్ను ఉద్యోగం నుండి తొలగింతును, నీ ఉన్నత స్థానం నుండి నిన్ను పడద్రోయిదును. అంటే ఇక్కడ శబ్రాను గురించి దేవుడు చెబుతున్నాడు అన్నమాట. ఇక్కడ మనం 22వ అధ్యాయంలో యెషయా గ్రంథము 22వ అధ్యాయము మొదటి రోజు చూసినట్లయితే ప్రభు నాతో శబ్రాను గూర్చి దైవవాక్కు. ప్రభు నాతో ఇట్లనెను, రాజగృహ నిర్వాహకుడు రాజ ప్రాసాదాధ్యక్షుడైన శబ్నా వద్దకు పోయి అతనితో ఇట్లు చెప్పుము. అంటే శబ్నా ఇక్కడ రాజ్య పరిపాలన సరిగ్గా చేయకపోవడం వల్ల ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీ స్థానమున నిన్ను పడద్రోసి నీ యొక్క స్థానములో ఎల్యాకీమును ఆహ్వానించును, అతనికి అధికార వస్త్రమును కట్టబెడతాను, ఆ నడికట్టును అతనికి కట్టబెడతాను, అతనికి అధికారం ఇస్తాను, సర్వాధికారం ఇస్తాను. యెరూషలేము పౌరులకు యోధా నివాసులకు అతడు తండ్రి వంటి వాడవుతాడు. శబ్నాను తొలగించాడు, ఎల్యాకీమును అభిషేకించాడు. అక్కడ సౌలు రాజు తొలగించాడు, దావీదు మహారాజును అభిషేకించాడు రాజుగా. ఇక్కడ మనం చూసినట్లయితే శబ్నాను తొలగించాడు, ఎల్యాకీము రాజుగా ఎక్కించాడు. అంటే అతడు చేసినటువంటి రాజ్య పరిపాలనలో సరిగ్గా చేయకపోయినట్లయితే ఏం జరుగుతారు? ఆ రాజ్యాధికారం తొలగిస్తారు. అలాగే శబ్నాను తొలగించి ఎల్యాకీముకు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చి ఆ దావీదు వంశపు తాళపు చేతులు. ఇక్కడ మనం మత్తయి సువార్తలో చూస్తున్నాం. అక్కడ మొదటి సమూయేలు గ్రంథంలో చూసినప్పుడు 16వ అధ్యాయం చూసినప్పుడు దావీదు మహారాజుకు తాళపు చేతి ఇచ్చాడండి. అక్కడ దావీదు వంశంలో ఉన్నటువంటి దావీదు రాజుకి అక్కడ అధికారం కట్టబెట్టాడు. ఇక్కడ సువార్త పట్టణం చూసినట్లయితే ఈ దావీదు వంశంలో ఉన్నటువంటి పేతురు గారికి పరలోక రాజు తాళపు చేతి అప్పగించాడు, బాధ్యత అప్పగించాడు. ఇక్కడ మొదటి పట్టణం చూసినట్లయితే శబ్నాను తొలగించి ఎల్యాకీముకు పరలోక రాజ్యపు తాళపు చెవి అప్పగించాడు. తాళపు చెవిని తన భుజములు అతడు తన భుజముల మీద తాల్చినట్టు చేయుదును. అతడు తెరిచిన దాన్ని ఎవరు మూయలేరు, అతడు మూసిన దాన్ని ఎవరు కూడా తెరవలేరు. ఇక్కడ పేతురు గారికి కూడా ఏం చెప్పాడు? అక్కడ నువ్వు భూలోకులు ఏది బంధిస్తావో పరలోకులు అది బంధింపబడును, భూలోకులు ఏది ఇప్పుతావో పరలోకులు అది ఇప్పబడను. అంటే సర్వాధికారాన్ని ఇచ్చాడు. అపోస్తలుడు పేతురు గారికి సర్వాధికారం ఇచ్చాడు. అలా సర్వాధికారము ఎవరైతే మంచి చేస్తారో మంచి వారికి దేవుడు పట్టం కడతాడు. ఎవరైతే సువార్త సేవకులు ఎవరైనప్పుడు కూడా నీ బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తే, సేవక బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తే నీ సేవను వినినటువంటి వారు నీ సేవను తొలగించలేరు. నేను దైవ సేవకునిగా ఎవరు తొలగించడానికి హక్కు లేదు. దేవుడు అభిషేకించిన సేవకుడిని, ఆత్మను రక్షించడానికి పంపే సేవకుడిని ఎవరు కూడా తొలగించలేరు. వారి మాటలు దేవుని మాటగా గుర్తించాలి వినేటటువంటి విశ్వాసులు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, అక్కడ సౌలు రాజు తొలగించి దావీదు మహారాజుకి పరలోక తాళం చేతులు అప్పగించాడు, సింహాసనం అప్పగించాడు. యోధాలను ఇశ్రాయేలులను కూడా యోధాలో 17 సంవత్సరాలు, ఇశ్రాయేలు 33 సంవత్సరాలు 40 సంవత్సరాలు పరిపాలించినట్టు చూస్తున్నాం. అలాగే విధముగా మరి యెషయా గ్రంథం చూసినట్లయితే శబ్నాను తొలగించి ఎల్యాకీముకు అధికారాన్ని కట్టిపెట్టాడు. అదే విధముగా మరి శ్రీ సభను పేతురు గారికి శ్రీ సభ అధికారిక మొట్టమొదటి పోపుగా నియమించాడు. అతని మీద
చనిపోయిన తర్వాత అతని సమాధి మీద సంఘాన్ని కట్టారు. అదే కథలకు మొదటి సంఘం. తర్వాత దాంట్లో మార్టిన్ లూథర్ బయటకు వచ్చారు, ప్రొటెస్టెంట్ సంఘాన్ని నిర్మించారు. దాంట్లో కొందరు అలాగ రకరకాల కొన్ని వేల సంఘాలు ఏర్పరచబడ్డాయి. మొట్టమొదటి సంఘము కథోలిక సంఘము, రోమన్ కథోలిక్ మిషన్ సంఘము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అదే విధముగా ఇక్కడ అపోస్తలుడు పౌలు రోమిలకు రాసినటువంటి లేఖ 11వ అధ్యాయము 33వ వచనం కానీ చూసినట్లయితే, దేవుని ఐశ్వర్యము ఎంత ఘనమైనది, ఆయన వివేకము జ్ఞానము ఎంత గాఢమైనవి, ఆయన నిర్మలమును ఎవడు శోధింపగలుగును, ఆయన మార్గములను ఎవడు అన్వేషింపగలడు. అతనుకున్న జ్ఞానము. ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి దేవుడు తన ధ్యానముతో మానవుని సృష్టించాడండి. మానవుడికి ఏది కావాలో అది సమస్తం ఆయన దగ్గర ఉంది. ఐశ్వర్యవంతుడు, సర్వోన్నతుడు, సర్వము ఆయన చేతిలో ఉంది. ఆయన ద్వారానే సమస్తము కలుగుచున్న, అంటే పరిశుద్ధ గ్రంథం పలుకుతున్నట్లుగా ప్రభువు మనసు ఎవరికి తెలుసు? ఆయన సలహాదారు ఎవరు? ఆయనకు సలహా ఇచ్చేవాడు వాళ్ళు ఎవరు? తిరిగి ఆయన ఇచ్చివేయబోటకు ఆయనకు ఎవడైనా తెచ్చింది, ఏదైనా ఇచ్చింది ఉన్నారా? ఆయన ఇచ్చింది మరలా ఆయనకి ఇవ్వగలిగే వాళ్ళు ఉన్నారా? ఆయన ఇస్తే మనం తీసుకున్న వాళ్ళుగా ఉన్నాం. కాబట్టి ఆయనకి ఇచ్చేటటువంటి వారుగా మనం లేము. ఆయనకి ఇవ్వాలంటే ఏం కోరుకుంటాడైనా? ధనధాన్యాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు కోరుకోవడం లేదైనా. ఆయనకి మనకు ఇవ్వాల్సింది ఏంటి? మనం ఇవ్వాల్సింది మన హృదయాన్నే దేవుడు కోరుకుంటున్నాడు. నా బిడ్డ, నువ్వు నీ హృదయాన్ని నాకు ఇస్తావా? నీ హృదయాన్ని నాకు అంకితం చేస్తావా? నీ కుటుంబాన్ని నాకు సమర్పిస్తావా? నీ బిడ్డలు నాకు సమర్పిస్తావా? సేవకు సమర్పిస్తావా? నువ్వు దేవుని బిడ్డగా సమర్పిస్తావా? పరలోక రాజ్యంలోకి రావాలంటే నీవు నాతో సహవాసం చేస్తావా? నాకు స్నేహితుడిగా ఉంటావా అని దేవుడు అడుగుతున్నాడండి. మనం ఆయనకి ఇచ్చిందంటే ఆయన అన్ని ఐశ్వర్యవంతుడండి. ప్రపంచంలో ఉన్నాడు, ప్రపంచానికి ఐశ్వర్యవంతుడు. అందుకనే మన కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఏ సమస్య వచ్చినా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆయన ఐశ్వర్యవంతుడు. నువ్వు ఏదడితే అది ఇస్తాడు. అప్పులు అయిపోయావా? నీ అప్పు తీరుస్తాడు ఆయన. నీకు డబ్బు లేదా? నీ డబ్బు ఇస్తాడు ఆయన. నీకు ఇల్లు లేదా? నీకు ఇల్లు ఇస్తాడు ఆయన. నీకు పొలం లేదా? పొలం ఇస్తాడు నీకు ఆయన. నీకు ఆరోగ్యం లేదా? ఆరోగ్యం ఇస్తాడు. నీకు బిడ్డలు లేదా? బిడ్డలు ఇస్తాడు. నువ్వేది కోరుకుంటే అది ఇచ్చేవాడు. అంటే ఉన్నవాడు అనువాడు ఆయన. అందుకనే మొదటివాడు, కడపటివాడు, అల్పయు, ఓమేగయు, సర్వాంతర్యామి, ఉన్నవాడు అనువాడు. ఇప్పుడు ఉన్నాడు, ఆ సృష్టి ఆరంభంలో ఉన్నాడు, సృష్టి అంతములో కూడా ఉన్నవాడు ఆయనే. ఆయన నిజమైన దేవుడు. ఆయన మాటలంటే పరలోక రాజ్యంలోనికి నువ్వు చేరుకుంటావు. అలాగే ఆయన నుండి ఆయన మూలమున ఆయన కొరకే సమస్తమును ఉన్నవి. ఆయనకి సదాస్థుతి వైభవం కలుగును గాక. ఆయన సర్వమును సృష్టించిన మహానుభావుడు కాబట్టి ఆయన నుండే మనం పొందుకోగలుగుతాం తప్ప ఆయనకి ఇచ్చేటటువంటి వారు మనం కాము. అంటే ప్రియమైన దేవుని బిడ్డ, నీ హృదయాన్ని ఆయన మొట్టమొదట్లో పరిశుద్ధాత్మతో పరిశుద్ధ హృదయాన్ని నీకు ఇచ్చాడు కాబట్టి ఆ పరిశుద్ధ హృదయాన్ని కల్మషం లేకుండా నాకు అప్పగిస్తావని అడుగుతున్నాడు. అందుకని హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదరు. హృదయ శుద్ధి కలిగి ఉన్నట్లయితే నువ్వు దేవుని చూడగలుగుతావు, దేవుని రాజ్యంలో ఉండగలుగుతావు. ఇక్కడ సువార్త పట్ల చూస్తున్నాం. నా గురించి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు మరి యేసుప్రభు శిష్యులు అక్కడ మనుషులతో అడుగుతున్న మనుషులు వాళ్ళందరూ కూడా నా గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నప్పుడు బాప్తిస్మ అని కొందరు, ఇర్మియా అని కొందరు, ఏలి అని కొందరు, ప్రవక్తలు ఒకడని కొందరు, అక్కడున్న విశ్వాసులు అనుకుంటున్నారు. అక్కడ నీవు నా గురించి ఏమనుకుంటున్నారు? మనం ఒక్కొక్కడు మనం ఇండివిజువల్గా నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? మంచివాడు అనుకుంటున్నారు, చెడ్డవాడు అనుకుంటున్నారు. మంచివాడు అనిపించుకోవాలంటే దేవుని సన్నిధి మరవకూడదు. ఆదివారం కుటుంబ సమేతముగా దేవుని సన్నిధికి రండి, దైవజనులు చెప్పే వాక్యాన్ని ఆలకించండి. మరి నీళ్ళున్న కల్మషాలు, పాపాలు ఉన్నట్టు కడుక్కోండి, శుద్ధీకరించుకోండి. మరి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండి పరలోక రాజ్యంలో చేరడానికి సిద్ధపడాలని కోరుకుంటూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.